నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ విలేకరుల సమావేశం. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమని ఎద్దేవా. 136వ సింగరేణి దినోత్సవ వేడుకలు. సింగరేణి భవిష్యత్ తరాలలో ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని పిలుపు. సిఐఆర్ పోర్టల్ ద్వారా 70 మొబైల్ ఫోన్లు రికవరీ. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ చేతుల మీదుగా బాధితులకు అందజేత. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతుందని, ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వట్టి నీటి మాటలని ఎద్దేవా చేశారు. గ్యారెంటీల పేర్లు చెప్పి హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఓడిపోయారన్నారు. వృద్ధులకు 4000 పెన్షన్లు, రైతు బంధు 15,000, ప్రతి మహిళకు 2500, చదువుకునే బాలికలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వంటి హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలోని 40% రైతులకు కూడా రైతు రుణమాఫీ జరగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ పడిగల మానస, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు ప్రవీణ్, సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మేమందరం కూడా మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగే గారికి, అదేవిధంగా మిగతా వేదికపై ఉన్నటువంటి మా మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం, అంటే మన జిల్లాకి రావడం, వేములవాడకి దేవాలయాన్ని దర్శించుకోవడము. అంత క్రితము మరి ఇక్కడ అంటే వేములవాడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ జిల్లా అంటే పూర్వపు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన ముందు ఇక్కడికి వచ్చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ప్రకటించబోతున్నాము. ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిర్వాసితులకి మేము ఒక సమయంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్పి హామీ ఇవ్వడము, ఆ హామీని నిలుపుకోలేదు కేసీఆర్ గారు అని చెప్పి మరి ప్రతి ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించబడ్డటువంటి కాలనీస్లోకి వెళ్ళి మరి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే చెప్పే సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు కారణాలు ఏంటి అవన్నీ కూడా చట్ట ప్రకారంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఈయన ఆ రోజు ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉంటుంది. కేటీ రామారావు గారు ఇక్కడ మంత్రిగా వారు ప్రాతినిధ్యం వహించారు. చెన్నైనేని రమేష్ గారు వేములవాడ శాసనసభ్యులుగా మేము చాలా ప్రయత్నం చేశాం. అయితే అప్పటి వరకే భూ నిర్వాసితులు ఎవరైతే ఈ ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఇండ్లు పోవడము, ఇండ్లకి కంపెన్సేషన్ ఇవ్వడము, తర్వాత కొంతమందికి అప్పటి వరకే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాకముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడము, అంటే ఇందిరమ్మ ఇండ్లకు వచ్చేటువంటి డబ్బును కలిపి ఇవ్వడము, ఇవన్నీ జరిగినాయి. 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం మొదటి రోజు సాయంకాలం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫైనాన్స్ ఎం బలరాం నాయక్ అయ్యర్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి సంస్థను ఉద్దేశించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫైనాన్స్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన విజయాలు మరియు సింగరేణి సంస్థలు ఎక్కడెక్కడ ఏ విధమైన ఉత్పత్తులలో ముందంజలో కొనసాగుతున్నది, ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదో, ఒకే కుటుంబం ఒకే లక్ష్యం అన్న నినాదంతో ముందుకు కొనసాగుతున్న సింగరేణి తల్లి బిడ్డల మనమందరం
సింగరేణి భవిష్యత్ తరాలలో ఇంకా మన ముందుకు ఎన్నో గొప్ప విజయాలు సాధించి బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థల కన్నా ముందంజలో ఉంటుందని, అదే మార్గం సింగరేణి సంస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఇంగరేణి యాజమాన్యం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సంస్థలో పనిచేస్తున్న వారికి వారు చేసిన వృత్తి పట్ల గుర్తింపు చిహ్నంగా వారి విధులను సింగరేణి సంస్థ మన ముందు కొనసాగుటకు వారు పడ్డ శ్రమ ఫలితంగా బహుమతుల ద్వారా వారికి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి యాజమాన్యం సిబ్బంది కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ పాల్గొనడం జరిగింది. అనంతరం సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి కార్యక్రమాన్ని కొనసాగించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర 8 రాష్ట్రాల్లోని ఆయా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా సరఫరా చేస్తున్నాము. తద్వారా ఆ రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రంతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక సిమెంటు కర్మాగారాలకు, స్పాంజ్ ఐరన్ కర్మాగారాలు, ఎరువులు, మందులు, పేపర్ వంటి సుమారు 2,000 పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తున్నాము. మనం ఇచ్చే బొగ్గుతో ఆయా పరిశ్రమలు తమ ఉత్పత్తులు సాధిస్తున్నాయి. ఈ విధంగా మన సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలోనూ రీత్యా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాలన్న ఉద్దేశంతో బొగ్గు పరిశ్రమలోకి ప్రైవేటు సంస్థలను కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా కేటాయిస్తున్నారు. వీటిని అనేక ప్రభుత్వ ప్రైవేటు కంపెనీల వారు దక్కించుకుంటున్నారు. రానున్న కాలంలో మనము ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలతో పోటీ పడే పరిస్థితి రాబోతుంది. మీ అందరికీ తెలుసు, ప్రైవేటు కంపెనీల వారి ఉత్పత్తి మనకంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం వారితో కూడా పోటీ పడే అవసరం ఉంటుంది. ఈ మధ్య మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇంధన శాఖ మంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు లాభాల బోనస్ పంపిణీ సభలో మాట్లాడుతూ సింగరేణి కార్మికులు, ఉద్యోగులు తమ పని విధానంలో మార్పులు తీసుకురావాలని, సంస్థ ఆర్థిక స్థితిగతులను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని, ఈ సంస్థ మీదే, దీన్ని మీరు కాపాడుకోవాలి అంటూ సందేశం ఇచ్చిన సంగతి మీ అందరికీ విదితమే. ఆయన ఆదేశం మేరకు అన్ని గనుల్లో, డిపార్ట్మెంట్లో సదస్సులు నిర్వహించి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, మనం ఏం చేయాలా, ఏం చేస్తే ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, కంపెనీకి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాలను వివరించడం జరిగింది. ఇప్పుడు కూడా మల్టీ డిపార్ట్మెంట్ టీముల ద్వారా చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం తర్వాత మీ ఆలోచనలతో కొంత మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనం ప్రధానంగా యంత్రాల ద్వారానే బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నాము. యంత్రాల వినియోగం రోజుకు 24 గంటలు, ప్రస్తుతం 12 నుంచి 16 గంటలు మాత్రమే పని చేయగలుగుతున్నాము. మినిమం 18 గంటల నుంచి 20 గంటల దాకా ప్రైవేటు అవుట్సోర్సింగ్ వాళ్ళతో కూడా మనం పోటీ చేసే అవకాశం ఉంది. దాంట్లో కొంత స్తబ్దత ఉంది. ప్రైవేటు వారు కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళు 21 గంటలు పని చేస్తున్నప్పుడు మనము ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలను పొందుతూ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మనమందరము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు తమ పని గంటలు 8 గంటలని పూర్తి స్థాయిలో వినియోగిస్తే మన ఉత్పత్తి పెరగడంతో పాటు ఉత్పాదకత పెరిగి లాభాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇది జరిగితే మీరు రెట్టింపు లాభాల వాటను. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సిఈఐఆర్ వెబ్ పోర్టల్లో కానీ ఫిర్యాదు చేయాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గత 2 నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 70 మంది బాధితులకు మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మొత్తం 70 మొబైల్ ఫోన్లను రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 10.50 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను అందుకున్న బాధితులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 70 ఫోన్లను నూతన టెక్నాలజీ ఐటీ కోర్ నుండి ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. అందుకు ఐటీ కోర్ ఎస్ఐ వసంత, కానిస్టేబుల్ రమేష్లను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్ లింగయ్య, సిఐలు శివశంకర్, చంద్రశేఖర్, రాజేందర్ రెడ్డి, రామ్లాల్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, మొబైల్ తీసుకున్నవారు తదితరులు పాల్గొన్నారు. కొత్త ఫోన్ మళ్ళీ కొన్నావా? సెకండ్ హ్యాండ్, అది కూడా మళ్ళీ దొంగతనం ఉంటుంది. పక్కన మేడం మీరు రాండి. తీసుకెళ్ళాడా?
Shall got your phone back. కొత్త ఫోన్ మళ్ళీ కొన్నావా? సెకండ్ హ్యాండ్, అది కూడా మళ్ళీ దొంగతనం ఉంటుంది. పక్కనా? హైదరాబాద్ బోయిన్పల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో 5 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. दिसंबर की रात अराउंड 11:20-11:30 इस टाइम पे एक मर्डर का इंफॉर्मेशन आया था हमें. फ्रॉम द सीन इन्वेस्टिगेशन के बाद पता चला कि विक्टिम जो है उसका नाम है मोहम्मद समीर, 21 ईयर्स ओल्ड. ये कुछ फैब्रिकेशन का काम करते हैं वो. तो वो ओल्ड बोयनपल्ली एरिया में घर के बाहर बैठे हुए थे अपने दोस्तों के साथ कि वहाँ पे 2 बाइक्स पे 5 लोग आए और उन्होंने इस एक चाकू से यहाँ पे जो है चाकू के साथ उनका कत्ल कर दिया. तो सीसीटीवी के थ्रू और बाकी उनका विक्टिम का हिस्ट्री पूरा बैकग्राउंड पता करने के बाद हमें क्लूज़ मिले कि ये विक्टिम ने जनवरी मंथ में शादी करी थी एक लड़की के साथ और लड़की की फैमिली अपोज्ड थी इनकी शादी से, खुश नहीं थे वो. और इस नाखुशी की वजह से ही वो स्टार्टिंग से ही इनको अलग करने के लिए बहुत कन्विंस करने की कोशिश कर रहे थे. शादी के कुछ दिन बाद ही, महीने बाद ही वो लड़की को अपने साथ वापस ले गए उनके घर वाले, ये बोल के कि हम फिर से तुम्हारी शादी प्रॉपरली करेंगे. और तब से वो इनको सेपरेट कराने के लिए, डिवोर्स कराने के लिए बहुत कन्विंस कर रहे थे. अपने मुस्लिम लॉज के हिसाब से उनका खुला कराना या तलाक कराने की बहुत कोशिश कर रहे थे. लेकिन विक्टिम मान नहीं रहे, जो विक्टिम है इसमें समीर, वो मान नहीं रहे थे इस बात से. सो इसलिए उस दिन रात को इस केस में विक्टिम के फादर इन लॉ मोहम्मद शबीर अहमद, उन्होंने और उनके साथ 5 और लोगों ने मिलकर ये कॉन्स्पिरेसी किया. और उस जगह पे मोहम्मद उमेर जो भाई है विक्टिम के ब्रदर इन लॉ है मोहम्मद उमेर, अब्दुल माटीन जो उनके रिलेटिव हैं, सईद सोहेल, शेख अबुल पाकर सिद्दीकी और इब्राहिम. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒక టీచర్ తరచుగా పిల్లలను కొడుతున్నాడని పిల్లల తల్లిదండ్రులందరూ కలిసి క్లాస్ రూమ్లకు తాళాలు వేసి ఆందోళన చేశారు. గత 2 రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్న ఒక బాబును కొట్టగా చెవులో నుంచి రక్తం కారి తీవ్ర ఇబ్బంది పడ్డాడని, వారం రోజుల క్రితం ఒక బాబును కొట్టగా చెంపలు వాశాయని, ఇలా గత 6 నెలల నుంచి ఈ పాఠశాలలో ఇదే సంఘటనలు జరుగుతున్నాయని, ఎవరైతే పిల్లల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తారో ఆ టీచర్ను విధుల నుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మీరు అక్కడ చెప్పొద్దు హనుమంతరావు గారు, మీరు అసలు మాటలు మాట్లాడొద్దు. అరే నేను కాదండి, ఇప్పుడు కాదు మేము రైతుల భాషలో చెప్తాం. ఏమో 4 సార్లు పక్కన రోడ్డు ఫెయిల్ పోయింది, నేను గడ్డ మళ్ళించుకొచ్చిందండి, నేను మళ్ళించుకొచ్చిందండి, ఆడ పంట వస్తుందండి, అక్కడ ఆడ పంట వస్తుందండి, అక్కడ నేను మళ్ళీ వేసిందండి, నేను మళ్ళీ వేసుకొచ్చిందండి, లేదా నేను పొలంలో పోయి నీళ్ళు చూసి వచ్చిందండి, మొగదం చేసి నీళ్ళు పెట్టకపోతే పండుతుందండి.
లేకపోతే రానివ్వండి స్కూల్లో అది కాదు ఎంతమంది చెప్పాను మీ హెచ్ఎం గారికి నువ్వు ఎప్పుడు చెప్పింది సార్ ఆయన నేను మొన్న చెప్పాను ఈయన ఎప్పుడు చెప్పిండు గట్టిగా చెప్పండి చూడండి ఎట్లా మాట్లాడతానన్నా అదే చెప్తాను అదేమంటున్నారు మళ్ళీ గదిలో పెట్టి కొడతాడు ఎవరు పెట్టుకుంటారు అంటున్నా బాధ్యత లేని ఎందుకు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన కొట్టుడు కొట్టుడు ఏం కొట్టుడు అవన్నీ రాదు ఇక్కడ నుంచి కాదు ఆ ఒక్కడికి తగిలి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అనుకోండి ఓకే ఇది ఫస్ట్ టైం అని అదే కంటిన్యూ ఆడి కొడుతున్నాను చూపెడతారు ఈయన కొడుతున్నాను చూపెట్టి ఆ అమ్మాయిని కొట్టి ఈ అమ్మాయిని కొట్టరు అసలు కొట్టడం ఏంటని అబ్బాయిలు కట్టింగ్ అనుకుంటారు అంబర్పేట యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ సలీముద్దీన్ ఆధ్వర్యంలో రహత్ నగర్లో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ క్యాంపులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ షంబుల శ్రీకాంత్, ఖైరతాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షంబుల ఉషశ్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ లక్ష్మణ్ యాదవ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ షేక్ జమీర్, ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ కాన్స్టిట్యుయెన్సీ షేక్ సర్ఫరాజ్ మరియు యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్వెస్ట్మెంటర్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. ఆయన ఒక మంచి గొప్ప పని ఈ రోజు ప్రారంభించారు కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ అండి. నేను ఖైరతాబాద్ మహిళా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇక్కడ బాంబర్పేట్ డివిజన్. అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో బాంబర్పేట్ డివిజన్లో రాహత్ నగర్లో మొన్ననే యూత్ కాంగ్రెస్కి అంబర్పేట్ నియోజకవర్గం నుంచి ఎలక్ట్ అయిన జనరల్ సెక్రటరీ మా తమ్ముడు సలీముద్దీన్ ఆధ్వర్యంలో గొప్ప మెగా హెల్త్ క్యాంప్ నడుస్తుంది. ఇక్కడ గురునానక్ కేర్ హాస్పిటల్ వాళ్ళు ఆధ్వర్యంలో నడుస్తుంది. దీన్ని మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా తమ్ముడు సలీం భాయ్ లాగా అందరూ ముందుకొచ్చి ప్రతి వాళ్ళ డివిజన్లో వాళ్ళ భూస్థాయిలలో వాళ్ళ బస్సులలో కూడా పెడితే ఇంకా బాగుంటుందని నేను అందరికీ నా తరఫు నుంచి నేను మా కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఇక్కడ అందరూ లోకల్ వాళ్ళు కూడా అందరూ వచ్చి దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. अस्सलाम वालेकुम। आज यहाँ अंबरपेट कॉन्स्टिट्यूंसी के बागंबरपेट डिवीज़न में मेगा फ्री हेल्थ कैंप का आगाज़ किया गया है, जिसकी सरपरस्ती हनुमंतराव XMP जो है आके अभी इसका इनाग्रेशन करके गए हैं। तो मैं मोहम्मद सलीमुद्दीन इलेक्टेड जनरल सेक्रेटरी यूथ कांग्रेस परसों के इलेक्शंस में मैं कंटेस्ट किया था। अल्हम्दुलिल्लाह आप लोगों की दुआ से मैं ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రావణ్ వాళ్ళ భార్య నంబర్ ఉంది అన్న దగ్గర. నాకు ఇచ్చింది, సంతకం పెట్టాలి. పోరాటం
సాకాలి మంటల పోరాటం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులందరికీ జీవన వృత్తిని పెన్షన్ 4000 రూపాయల జీవన వృత్తి పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి పెన్షన్ 4000 రూపాయలు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పింది. బీడీ కార్మికులకు ఏదైతే జీవన వృత్తి పెన్షన్ వస్తుందో 2016 దానిని 4000 రూపాయలుగా పెంచిస్తామని, కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి బీడీ కార్మికులకు 4000 రూపాయల జీవన వృత్తి ఇచ్చి ఆదుకుంటామని చెప్పింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు అతి గతి లేకుండా అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా భారత పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను యావత్తు దేశం మొత్తం ఖండిస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తున్నా అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దిగివచ్చి అమిత్ షాపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టరేట్ కిమియా నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తగిన బుద్ధి చెప్పాల్సిందే, మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసనలు చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రాన్ని ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ని. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను, అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ, వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసూలుకో చెప్పని ఒక గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి అంకితం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాంగ నిర్మాతగా కొలవరిచే అంబేద్కర్ గారి పైన అహంకారపూరితమైనటువంటి మాటలని చెప్పిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ గారిని అవహేళన చేస్తే ఊరుకోమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహెన్ జీ కుమారి మాయావతి గారి ఆదేశానుసారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ వారిని అపహేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మనువాద భావజాలం అమిత్ షా మాటల ద్వారా బయటపడిందని, అంబేద్కర్ గారి పట్ల బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఆక్షేపించారు. బీజేపీ మాతృ సంస్థల ఆర్ఎస్ఎస్ జనసంఖ్యను వ్యతిరేకించాయని, రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో అంబేద్కర్ను తప్పుపట్టాయని దుయ్యబట్టారు. అంబేద్కర్ భావజాలం దేశంలో బలంగా ఉండటం వల్లే బీజేపీ తన సొంత ప్రణాళికలు అమలు చేయడానికి జంకుతోందని, మనువాదులకు అంబేద్కర్ సహజంగానే నచ్చరని అమిత్ షా వ్యాఖ్యలు దాన్ని మరోసారి నిరూపించాయని విమర్శించారు. భవిష్యత్తులో ఎవరైనా అంబేద్కర్ని కానీ భారత రాజ్యాంగాన్ని కానీ కించపరిచినట్లుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన
విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ గారిపై వెంటనే మొన్నటి రోజున ఏదైతే పార్లమెంటులో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాల పేరుతోటి పార్లమెంటు సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన దానికి నిరసనగా ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకసారి భారతదేశంలో 93% పైనున్నటువంటి బహుజనులందరూ కూడా సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీజేపీలో ఉన్న వ్యక్తులు ఇంతకుముందు సార్ చెప్పినట్టు 5% ఉన్నవాళ్ళు చాలా ఆచితూచి మాట్లాడతారు. అయినా ఎందుకు ఆ వ్యాఖ్యలు, అది కూడా పార్లమెంట్లోనే, అది కూడా భారత వజ్రోత్సవాలు జరుగుతున్న రోజుల్లోనే ఎందుకు మాట్లాడినంటే ఈ బహుజనులు అసలు ఏమాత్రం సోయిలో ఉన్నాడా అని చెప్పి పరీక్ష పెట్టిండు. కానీ మనం మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నాం. అందరం కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీజేపీ ఏదైతే దాని యొక్క పాత పద్ధతి ఉందో, అంబేద్కర్ విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళ పద్ధతి ఏదైతే ఉందో దానికి ఉదాహరణనే మొన్నటి రోజున అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే అమిత్ షానే కాదు, బీజేపీ దాని మాతృ సంస్థలైన ఆర్ఎస్ఎస్ జనసంఘులకి సహజంగానే అంబేద్కర్ గారు అంటే నచ్చరు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అమలు పరిచేటప్పుడు కూడా వాళ్ళు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తప్పుపట్టినటువంటి మనువాదులు, కులవాదులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ రోజున సాక్షాత్ పార్లమెంటు సాక్షిలో అంబేద్కర్ గారిని అవహేళన సాధిస్తాం. అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ గారిపై అమిత్ షాను వెంటనే అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ అందరూ సాధిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ విలేకరుల సమావేశం. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమని ఎద్దేవా. 136వ సింగరేణి దినోత్సవ వేడుకలు. సింగరేణి భవిష్యత్ తరాలలో ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని పిలుపు. సిఐఆర్ పోర్టల్ ద్వారా 70 మొబైల్ ఫోన్లు రికవరీ. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ చేతుల మీదుగా బాధితులకు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.